స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? మరి దేవునితో కాసేపైనా మీరు గడిపారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దేవునితో గడపండి. దేవుడు మంచి ఆలోచన చెప్పి ఈ దుర్దినాల్లో మనం ఏ విధంగా నడుచుకోవాలో దేవుడు మనకు బోధించి మనల్ని నడిపిస్తాడని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీతిమంతులట ఖర్జూరపు వృక్షం వలె మొవ్వవేయుదురు. దేవునికి స్తోత్రం. ఈ నీతిమంతులు ఎవరు అనగా అంటే, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, క్రీస్తును అంగీకరించారో, మరి ఎవరైతే యేసే దేవుడని విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తూ బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను మరి పొంది ఆయన రక్తంలో కడగబడ్డ మనమే నీతిమంతులము గనక మనము ఖర్జూరపు వృక్షము వలె మరి మొవ్వవేయుదురని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఈ దినం నీ పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడు, నువ్వు నీతిమంతురాలవు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు గనక నీవు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వవేయదు అని మరి వాగ్దానం నీకు చేస్తున్నాడు గనక ఉదయాన్నే మరి ఇంకేమంటాడంటే, లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురాడు. దేవునికి చాలా విస్తారంగా విస్తరించి ఎదుగుతాడు. ఏంటంటే దేవదారు వృక్షం అది ఎక్కడంటే లెబానోను పర్వతం మీద ఏ విధంగా అయితే లెబానోను మీది దేవదారు వృక్షం మరి ఎదుగునట్లు నువ్వు ఎదుగుతావని మరి అత్యధికమైన అంటే నువ్వు ఒక వృక్షం కింద ఎదిగినప్పుడు అనేకులు నీ చెంతకు చేరి నీ చెంతను కోరి నీ మీద ఆధారపడి బ్రతికే దినాలు అనేక మంది నీ సన్నిధికి వచ్చి లేదా నీ చెట్టుని అంటే నువ్వు ఏ విధంగా ఎదుగుతావు వృక్షం వల్ల ఎదిగినప్పుడు వారు నీ మీద ఆధారపడి నీ నీడను కోరుతూ వచ్చి వారు నీకు సాగిలు పడతారని దేవుడి సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఎవరెవరి పరిస్థితిని బట్టి మీరు కృంగిపోవద్దండి. దేవుడు మిమ్మల్ని విడిపించనై ఉన్నాడని తెలియచేస్తూ, రోగం ఉందా, వ్యాధి ఉందా, బాధలు ఉన్నాయా, శోధనలు ఉన్నాయా, చిక్కులు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, ఏమున్నా సరే ప్రార్థనలు ఎక్కువించండి. దేవుని కృప మనందరినీ ఆవరించబోతా ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడండి. దేవుడే మనల్ని విడిపించబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వవేయుదురు అని, లెబానోను మీది దేవదారు వృక్షం వలె నాయన ఎదుగుదురు అని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు నా తండ్రి ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు, వారందరి జీవితంలో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, ప్రతి ఒక్కరూ మీరు ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని, ఆర్థిక వ్యవస్థను ఆర్థికంగా ఎంతమంది నలిగిపోతున్నారో నేను ఆత్మీయంగా ఎంతమంది నేను నలిగిపోతున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. పాపములు ఉంటే పాప క్షమాపణ, రోగులుంటే విడుదల నాయన అయ్యా. అనేక విషయాల్లో ప్రభా నలిగిపోతున్న నీ ప్రియులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థనలు ఎక్కడెక్కడ ఉండి ప్రార్థనలకు వారందరి జీవితాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తూ మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని తెచ్చి ఈ దినం పెళ్లి రోజు పుట్టినరోజు జరిపించుకునే ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని తండ్రి సంవత్సరం అంతా ఈ దగ్గర ఉంచమని, ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణంలో, ప్రయత్నంలో, రాకపోకల్లో సమస్తములో తోడండి మహిమని చేస్తున్నా పెట్టాడు చిన్న పరమ తండ్రి. ఆమె నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారు కనుక దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా అనేక మందికి వాగ్దానము మరి స్ప్రెడ్ అవుతుంది కనుక తద్వారా అనేక మంది బలపడతారని
అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్.